మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ ఎపిసోడ్లో రెండు విషయాలు అయితే మంచిగా డిస్కస్ చేసుకునేలాగా ఉన్నాయండి. అదేంటిది అని అంటే, ఫస్ట్ తనుజ గారి నామినేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్ మిస్సింగ్ అయిందనమాట. సో ఈ ఎగ్ మిస్సింగ్ అనేది సంజన గారు చేశారు కావాలనే, కానీ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోలని చేసి భలే ఆడుకున్నారనమాట. ఇది భలే ఆడుకున్నారు అనే మాట వచ్చేసి నేను మంచి ఒపీనియన్తో చెప్పడం లేదు, అది చాలా అసలు బ్యాడ్గా ఉంది ఆ హౌస్లో. దానివల్ల ఎంతమందికి ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, డిస్టర్బెన్సెస్ వచ్చాయో అనేది మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం ఇవాళ వీడియోలో. సో ఫస్ట్ విషయానికి వచ్చేస్తే, యాక్చువల్గా నామినేషన్స్ నిన్న ఎపిసోడ్ సగంలో ఆపేశారు, నామినేషన్ సగంలో. సో ఇవాళకి ఆ నామినేషన్స్ రిమైనింగ్ థింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో కంటిన్యూషన్లో ఏం జరిగింది అని అంటే, ఇవాళ నామినేషన్స్లో కొంతమంది అయితే నామినేషన్స్ వేశారు, ఆ డిసిషన్స్ అంతా ఓకే అని పక్కన పెట్టేద్దాం. కానీ నేను చెప్పిన మాట ఏంటిది అని అంటే, డిస్కస్ చేసుకునేలాగా కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి తనుజ గారి నామినేషన్స్. సో ఏంటిది అని అంటే, ఏ విషయం మీద తనుజ గారిని నామినేట్ చేస్తారు, యాక్చువల్గా నామినేట్ చేసింది ఎవరు అని అంటే శ్రీజ గారు అనమాట. సో ఏ విషయం మీద చేస్తారు అని అంటే, ఆవిడ ఫుడ్ అంతా చేస్తుంది, అంతా బాగానే ఉంది, కానీ చేసేటప్పుడు కొంచెం చిరాగ్గా చేస్తున్నారు, ఇరిటేషన్గా. సో అది ఎక్కడో మాకు బాగలేదు అని చెప్తారు. ఇంకొన్ని అక్కడక్కడ తన కామెంట్స్ పాస్ చేస్తూ ఉన్నారు, మీకు యూనిటీ లేదనో అదో ఇదో. కొంచెం ఆ కామెంట్స్ కూడా అంత ఫ్రెండ్లీగా ఫన్నీగా అయితే లేవు. ఫన్ వేలో చేయాలనుకుంటున్నా సరే మాకు రిసీవింగ్ అయ్యేది, మాకు ఫన్లా అది రిసీవ్ అవ్వట్లేదు, ఏదో కావాలని అంటున్నట్టే ఉంది అని చెప్తారనమాట. సో మనం ఈ ఫన్నీ కామెంట్స్ అదంతా అనేది మనకి ఎపిసోడ్లో క్లియర్గా చూపించలేదు కాబట్టి నేను దీని గురించి పెద్ద స్ట్రెస్ చేయట్లేదు. సో నేను వంట గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నా పర్స్పెక్టివ్ ఏంటిది అని అంటే, ఫస్ట్ కామనర్స్ చెప్పిన పాయింట్ ఏంటిది, వీళ్ళు తనుజ గారు చేసేటప్పుడు కొంచెం ఇరిటేట్ అవుతూ చేస్తున్నట్టున్నారు అని చెప్తారనమాట. సో దీనిలో తనుజ గారు ఫస్ట్ మాట్లాడిందంతా చూసుకుంటే మనం ఒక్కొక్క పాయింట్ మనం సపరేట్ చేసుకుంటూ మాట్లాడదాం. సో తనుజ గారు ఏం చెప్తారనంటే, అవును మీరు అలా సార్కి వచ్చి నాకు చెప్తూ ఉంటే మీరు ఏది కరెక్ట్గా డిస్కస్ చేసుకోకుండా నాకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ఉన్నప్పుడు మాకు ఎలా అవుతుంది, నాకు ఇరిటేట్ అవుతుంది అని అయితే చెప్తారనమాట. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటిది అంటే, యాక్చువల్గా తనుజ గారు ఇరిటేట్ అయ్యే చేస్తూ కూడా వచ్చారు. సో అదే పాయింటే ఈవెన్ కామనర్స్ అది పర్టికులర్గా శ్రీజ గారు వచ్చి నామినేట్ చేసిన పాయింట్. సో అక్కడే యాక్చువల్గా డిస్కషన్ అయిపోయింది, ఎందుకంటే ఆవిడ కూడా ఒప్పుకున్నారు కూడా. సో అక్కడే డిఫెండింగ్ అనేది నాకు ఇంకా తర్వాత ఏది ప్రొలాంగ్ అయినా సరే కవరప్ అవుతుంది తప్ప అది డిఫెండింగ్ అయితే అవ్వదు. డిఫెండింగ్ అనేది పాయింట్ ఎక్కడ వస్తుంది, మన సైడ్ ఆ తప్పు లేకున్నా సరే వాళ్ళ మీద మన మీద ఆ పాయింట్ పెట్టారు అన్నప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ దగ్గరే తనుజ గారు స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేశారంటే, అవునండి మీరు ఊరికే వచ్చి సారికి ఒక్కో వంట అని చెప్తున్నప్పుడు నాకు చిరాకు అయ్యకన్నా అట్లా ఉంటుంది అన్నట్టు చెప్తారనమాట. సో ఆ పాయింట్ దగ్గర డిస్కషన్ అయితే నడితే అయిపోయింది. సో ఈవెన్ తనుజ గారు ఒప్పుకున్నట్టే. కానీ తనుజ గారు దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ కవరప్ చేసుకుంటూ పోతారనమాట. ఎలా కవరప్ చేసుకుంటూ పోతారు అని అంటే, అవునండి మీరు ఇలా యూనిటీగా లేకుండా ఇలా వచ్చి చెప్తున్నారు కదా అని అంటారు. ఆ తర్వాత వచ్చేసి మీరు నా వంట బాగుందనే కదా మీరు తిన్నారు అని చెప్తారు. వాళ్ళు అడిగిన పాయింట్కి క్వశ్చన్ టు ఆన్సర్కి దొరకదనమాట. ఆ క్వశ్చన్ చుట్టూనే తిప్పుతున్నారు ఆవిడ మాటలన్నీ. సో ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వలేదు. సో అడిగిన క్వశ్చన్ ఏంటిది, మీరు యాక్చువల్గా చిరాగ్గా పెట్టి వంట చేస్తున్నారు అని చెప్పడం. ఆవిడ డైరెక్ట్గా చెప్పకుండా అది చిరాగ్గా వచ్చిందని ఒప్పుకున్నా సరే మళ్ళీ పాయింట్ ఎక్కడికి వస్తారనంటే, నా వంట మీరు బాగుంది అనే తిన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అది ఇది అని చెప్తారనమాట. యాక్చువల్గా అక్కడ నేను మీకోసం చాలా కష్టపడి వంట చేశాను అది ఇది అని చెప్పి అయితే మాట్లాడతారు. యాక్చువల్గా అది టాస్క్, కష్టపడి వంట చేయడం ఏంటి, బిగ్ బాస్ గారు ఇచ్చిన టాస్కే అది. సో కుకింగ్ టీం ఉంటారు, కుకింగ్ టీంలో నుంచి మీకు ఎవరెవరికి ఏమేమి కావాలో మీరు అడిగి చేయించుకోవాలి అనేది టాస్క్ అక్కడ. సో అలాంటిది ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. ఫుల్ఫిల్ చేయలేదంటే దానికి మళ్ళీ మాటలు వస్తాయి కదా. ఈవెన్ ఆ విషయంలో కూడా నేను చెప్తాను, ఆవిడ ఏమంటారనంటే లైక్ మీరు ఇలా ఒక్కొక్కసారి చెప్తున్నారని అంటారు. యాక్చువల్గా బిగ్ బాస్ టాస్కే అది, ఆవిడకి మేబీ టాస్క్ కరెక్ట్గా అర్థం కాలేదు అనుకుంటాను. ఇంకో విషయం ఏంటిది అని అంటే, మీరు యాక్చువల్గా మేమే పాపం అనుకొని మీకు పెద్దగా కష్టం ఇవ్వకుండా మేము చేసాము అని కూడా కామెంట్స్ చెప్తూ ఉంటారు. ఈ విషయం ప్రియా గారు అయితే మెన్షన్ చేస్తారు. మిమ్మల్ని ఎవరు చూడమన్నారు పాపం అన్నట్టు అడుగుతారనమాట. ఆవిడ మాట్లాడేదంతా ఎలా ఉంది అని అంటే, అడిగిన దానికి అపోజ్ చేయడం, కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం లేదు. ఏం క్వశ్చన్ అడిగారు దానికి ఆన్సర్ చెప్పడం లేదు, దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఎస్కేపిజం, కంప్లీట్లీ ఎస్కేపిజం, కవరప్ చేసుకుంటూనే ఉన్నారు ప్రతి టాపిక్ మీద. ఇది తనుజ గారు నిజంగా ఫేక్గానే అనిపిస్తుంది. నిజంగానే ఆవిడ ఫేస్ చూసుకుంటేనేమో కొంచెం చిరాకుగానే చేస్తున్నట్టున్నారు. అది ఈవెన్ ఆవిడ చిరాకు ఫీల్ అవుతున్నా సరే మేబీ అది వాళ్ళకి అప్పుడే చెప్పిండాల్సింది. మీరు ఇలా సార్కి వచ్చి చెప్తుంటే నాకు చిరాకుగా ఉంది చేయాలంటే మీరు ఒకటి డిస్కస్ చేసుకొని వచ్చి నాకు ఒకటి చెప్పండి, నాకు మంచిగా ఉంటుంది అని చెప్పింటే చాలా బాగుండేది. సో అది ఇలా ఆవిడ చిరాకు చూపించడం వల్ల ఆ పాయింట్ ఎక్కడికి వెళ్ళి ఎండ్ అయిపోతుంది అని అంటే, మేము సెలబ్రిటీస్ మీరు కామనర్స్ అనే ఆ డిస్టెన్స్ ఆవిడ మెయింటైన్ చేస్తున్నారేమో, అందువల్లనే ఇలా డిఫరెన్స్ చూపిస్తున్నారేమో అనే పాయింట్ ఆబ్వియస్లీ అది అందరికీ అలాగే రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. అందరూ అలా థింక్ చేసుకోకపోయినా సరే ఆవిడ చేసే పనుల వల్ల మనకి ఎలా అర్థమవుతుందంటే ఇలానే అర్థమవుతుందని నాకు అనిపించింది. సో ఇక్కడ ఈ పాయింట్ శ్రీజ గారు పెట్టిన పాయింట్లో నాకైతే ఏం తప్పు అనిపించలేదు, కానీ తనుజ గారే కవరప్ చేసినట్టు అనిపించింది.
ఈవెన్ ఆ పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి శ్రీజ గారు ఇంకోటి కూడా చెప్తారు. ఈవెన్ లైక్ రీతు గారు కింద పడిపోయినప్పుడు కూడా మనం నిన్న టాస్క్లో చూసుకున్నాము అని అంటే ఆ టాస్క్లో కూడా ఏమవుతుంది అని అంటే రీతు గారు కింద పడ్డప్పుడు కూడా ఈవెన్ కన్సర్న్ లేకుండా వెంటనే వెళ్ళి టాస్క్ అయితే కంప్లీట్ చేసుకుని ఉంటారు. అది ఎంత టాస్క్ అయినా సరే మనకు ఫస్ట్ హ్యూమానిటీ అనేది ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. ఎక్కడైనా సరే ఆవిడ పడిపోయినప్పుడు ఫస్ట్ మనం ఆగి చూడడంలో తప్పేం లేదు. కావాలంటే మళ్ళీ టాస్క్ పెట్టి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసుకొని ఇంకో టాస్క్ అయినా మళ్ళీ ఇద్దరు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు. కానీ అక్కడ కింద పడిపోయినా సరే అందరూ అయ్యో అయ్యో అని చెప్పి రియాక్ట్ అయ్యారు. తనుజ గారు మాత్రం వెంటనే వెళ్ళి అది సుత్తి పట్టేసుకొని అక్కడ నిల్చొని ఉన్నారనమాట. సో ఆ తర్వాత కూడా వచ్చి మనం మాట్లాడింది చూసుకుంటే నన్ను ఆపడానికి వచ్చావు కదా అందుకని తగిలింది అనుకున్నాను కూడా చెప్తారనమాట. అది నిజంగా కొంచెం అదేమంటారంటే ఆవిడ యాక్చువల్గా కన్సర్న్ చూపించకుండా వెళ్ళిపోయింది తప్పే అనేది ఆమెకు ఎక్కడో తెలుసు. దాన్ని కవరప్ చేసుకోవాలి కదా. కవరప్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చి డిస్కషన్లో ఏం చెప్తారనంటే నేను నన్ను ఆపడానికి వచ్చి కదా మీరు పడిపోయారు, అలాగే నేను అనుకున్నాను మీరు ఆపడానికి వచ్చారేమో అనుకుని నేను ఇంకేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అది ఇదేని అంటారనమాట. ఎంత ఆపడానికి వచ్చినామో ఆపడానికి రాలేదు అన్నది సెకండరీ. కానీ అక్కడ మనిషికి ఒక దెబ్బ తగిలింది అన్నప్పుడు మనం వెళ్ళి టాస్క్ని కంప్లీట్ చేయాలనేది జనరల్గా హ్యూమానిటీగా నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. అది నాకు అసలు కరెక్ట్గానే లేదు. అక్కడ కూడా కవరప్ చేస్తున్నారని అనిపించింది. అదే పాయింట్ ఈవెన్ శ్రీజ గారు కూడా ఇవాళ నామినేషన్స్లో మెన్షన్ చేస్తారు. ఈవెన్ దాన్ని కూడా ఆవిడ ఏమంటారంటే నాకు తెలియదండి అలా కింద పడిపోతే ఏమని అడగాలో అంటారు. ఏంటండి చిన్న పిల్లల తెలియకుండా ఎలా ఉంటుంది? అంత తెలియని వాళ్ళు ఆవిడ అంతగా మాట్లాడే అంత రేంజ్లో అయితే ఉండేవాళ్ళు కాదు. సో అది కూడా కవరప్పే. అది ఈవెన్ రీతు గారు కూడా ట్రై చేస్తారు అది ప్రూవ్ చేయడానికి. కానీ తనుజ గారు లేదు అది ఇది అని చెప్తారనమాట. తనుజ గారి మీద ఎవరైనా వెళ్ళారు అని అంటే ఇప్పటి వరకు నాకు ఆవిడ మీద ఏర్పడిన ఒపీనియన్ ఏంటిది అని అంటే ఐదర్ డిస్కషన్ అంతా ఉన్నంత వరకు ఉంటారు, ఆవిడకి ఏమైనా నచ్చితే అది చేస్తారు, ఆవిడ చేసేది కరెక్ట్ అనే ఫీలింగ్ ఆవిడలో ఉంటుంది. ఆ తర్వాత ఏంటిది అని అంటే ఎవరైనా కరెక్ట్ చేసి చెప్పడానికి వస్తే రెడీగా ఉండరు. ఎవరైనా పాయింట్ పెడితే తన దగ్గర ఆన్సర్ లేకపోతే వాకౌట్ చేసేస్తారు. సో ఇదే ఆవిడ చేస్తుందంతా ఇదే. ఈ వాకౌట్ గురించి నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అని అంటే ఇప్పుడు రీతు గారు కూడా మెన్షన్ చేస్తారనమాట ఈ గుడ్డు విషయంలో. మేబీ నేను ఈ పాయింట్ ఆ గుడ్డు విషయం డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్తాను. సో ఇది తనుజ గారి నామినేషన్స్. సో ఓవరాల్గా నాకు తనుజ గారు ఏమనిపించారు అని అంటే కొంచెం ఫేక్గా ఉన్నారు. అది కంప్లీట్లీ ఫేకా ఏంటి అనేది అయితే నాకు తెలియదు, కానీ కొంచెం అయితే ఫేక్నెస్ ఎక్కడో ఉంది. ఆవిడ చేసే ఎక్స్ప్రెషన్స్లో అయినా సరే మాట్లాడే విధానంలో అయినా సరే కొంచెం ఫేక్నెస్ లేకుంటే కొంచెం ఏంటిది అని కైండ్ ఆఫ్ కొంచెం ఆ రేంజ్ మెయింటైన్ చేయడమో కానీ అదైతే ఏదో అయితే క్యారీ చేస్తున్నారు కంప్లీట్గా అనిపిస్తుంది. అది ఎవరైనా వేలైతే చూపించినప్పుడు ఆవిడ వెంటనే ఏడ్చడం స్టార్ట్ చేసేస్తారు. నెక్స్ట్ ఉండే పెద్ద టాపిక్ ఈ ఎపిసోడ్లో ఏంటిది అని అంటే గుడ్డు. యాక్చువల్గా కామనర్స్ 4 గుడ్లు ఉడకబెట్టుకుంటారు ఇన్ ద సెన్స్ కుకింగ్ టీం వాళ్ళు బాయిల్ చేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానిలో ఒక ఎగ్ అయితే మిస్ అవుతుంది. సో ఆ ఎగ్ని ఎవరు తీసుకున్నారు అనే దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఎగ్ ఎవరు తీసుకున్నారు వీళ్ళు కనిపెట్టాలి. సో ఖచ్చితంగా కామనర్స్లో అయితే ఎవరు తీసుకుని ఉంటారు, సెలబ్రిటీస్లో నుంచి ఎవరో తీసుకుని ఉంటారు. సో అది ఎవరు అని కనుక్కోవడానికి వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతారనమాట. అలా అడిగినప్పుడు సంజనా గారి దగ్గర అడిగినప్పుడు వాడు కొంచెం నవ్వుతారనమాట. సో ఆ నవ్వు దగ్గర వాళ్ళు కొంచెం డౌట్ వస్తుంది వాళ్ళకి. సో మేబీ ఈవిడే తీసినట్టున్నారు అన్నట్టు డౌట్ అయితే వస్తుంది. సో ఆ డౌట్ వచ్చినా కూడా ఆవిడ నేను తీసానా తీయలేదా అనేది ఏం చెప్పరనమాట. జస్ట్ స్మైల్ ఇచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఇలా కోపం వచ్చేసి మేము మీకు అన్నీ ఇస్తున్నాం కదా మీరు మళ్ళీ మా ఫుడ్లో నుంచి ఎందుకు తీసుకోవడము, అసలు మేము మీకు ఇంత బెనిఫిట్స్ ఇస్తున్నా సరే మాకెందుకు మీరు ఇట్లా చేస్తారు అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఆ డిస్కషన్ అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత తెలుస్తుంది ఏంటిది అని అంటే సంజన గారు గుడ్డు తిన్న విషయం ఆ సెలబ్రిటీస్ వాళ్ళలోనే కొంతమందికి తెలుసు అని చెప్పి సంజన గారే బయటికి చెప్పేస్తారు. ఏంటిది అని అంటే లైక్ రాముకి తెలుసు, ఆ తర్వాత తనుజ గారికి తెలుసు, ఆ తర్వాత భరణి గారికి తెలుసు అని చెప్పి అయితే ఆవిడ చెప్తారనమాట. ఇది తెలియగానే కామనర్స్కి చాలా రైజ్ అయిపోతారు. సో అప్పుడు మీకు తెలుసు ఇది జరిగింది అని చెప్పి మేము ఇలా అడుగుతున్నప్పుడు అందరినీ మీరు ఎందుకు కన్ఫర్మ్ చేసి అవును మాకు తెలుసు ఆవిడ తీసుకున్నారని మీరు ఎందుకు చెప్పలేదు అనే పాయింట్ దగ్గర వాళ్ళకి చాలా కోపం వస్తుంది. సో కోపం వచ్చేసరికి మెయిన్ హౌస్లో ఉన్న కామనర్స్ ఏమి ఫీల్ అవుతారు అని అంటే మీరెవరు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, మీరు రాకూడదు ఇంట్లోకి ఎవరు అని చెప్పి కండిషన్ అయితే పెట్టేసేస్తారు. సో ఇక్కడ మనం ఇది మాత్రమే కాదు, ఇంత సింపుల్గా అయితే గడవలేదన్నమాట ఇవాళ ఎపిసోడ్. సో ఈ గుడ్డు గురించి మాట్లాడుకునే టైంలో ఏమైంది అని అంటే వాళ్లకు ఈ విషయం తెలుస్తుంది, రాము గారు తనుజ గారు భరణి గారికి తెలుసు అని. తెలవగానే మిగతా సెలబ్రిటీస్లో మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం షాక్ అయిపోతారు. అయితే వీళ్ళకి అందరికీ తెలుసు, తెలిసి కూడా వీళ్ళు ఎవరు ఎందుకు మాకు తెలుసు అన్న విషయం అయితే చెప్పలేదు, అది చెప్పకుండా ఎందుకు దీన్ని పెద్ద చేశారు అనే డౌట్ అయితే అందరికీ వస్తుందన్నమాట. సో ఇక్కడ భరణి గారు వచ్చి తర్వాత మాట్లాడుతూ ఉంటారనమాట. లేదండి నాకు తెలీదు, ఆవిడ గ్లాస్ డోర్ ఉంది ఆవిడ అక్కడ చూపించారు, నేను బయట తింటున్నాను ఆవిడ లోపల నుంచి చూపించారు మీకు కావాలా అని చెప్పి, నాకు ఆ గ్లాస్లో నాకు అదేంటితో కూడా నాకు అర్థం కాలేదు కాబట్టి నాకు తెలియదు కరెక్ట్గా అది ఎగ్ అని అన్నారనమాట. ఆ తర్వాత
లోపలికి వెళ్ళి తనుజ గారిని అడిగితే, లోపలికి వెళ్ళి చూస్తే ఎగ్స్ ఏమో 3 ఉన్నాయి. అక్కడ తనుజ గారిని అడిగితేనేమో ఆవిడ తీసుకెళ్లారు ఒకటి. ఆవిడ యాక్చువల్గా 5 months బేబీని వదిలేసి వచ్చారు కదా, ఆవిడకి సంథింగ్ హెల్త్ ఇష్యూస్, తినాలనిపిస్తుంది అనేసరికి నేనేం అనలేదు అనేసరికి భరణి గారు కూడా ఓకే అని చెప్పి అది బయటికి చెప్పలేకుండా పోయాను అనే మాట అయితే చెప్తారు. సో ఇక్కడ వాళ్ళు ఎంత కవరప్ చేసుకోవాలని ట్రై చేసినా లైక్ నాకు తెలుసో తెలీదో అనేది ఏది చెప్పకుండా గమ్మగున్నారనమాట. యాక్చువల్గా వాళ్ళు ఆవిడకి హెల్ప్ చేయాలని అనుకున్నా సరే ఒక మాటకు వీళ్ళు వచ్చి అడిగినప్పుడు అవునండి ఆవిడకి హెల్త్ కొంచెం ఏదో ఇష్యూ ఉండడం వల్ల తిన్నారంట అని చెప్పేసి ఉంటే ఆ మాట అక్కడికి అయిపోయిండేది. ఈవెన్ ఈ విషయం గురించి భరణి గారు కానీ తనుజ గారు కానీ రాము గారు కానీ వెంటనే ఒప్పుకునేదానికి రెడీగానే లేరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట తెలుస్తుంది, ఓకే నేను ముందే చెప్పింటే బాగుండేది అనే విషయం అయితే వాళ్ళకి అనిపించింది అనేది నాకు బాగా అనిపించింది. ఆ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే తనుజ గారు భరణి గారైనా అట్లీస్ట్ కొంచెం సేపటి తర్వాత వచ్చి మొత్తం చెప్పేస్తారనమాట. నా సైడ్ మిస్టేక్ ఏముంది అని మీకు అర్థం అవ్వాలి అని చెప్పి మొత్తం క్లియర్ కట్గా చెప్పేస్తారు అక్కడ ఏం జరిగింది. సో అక్కడ సంజన గారు లోపల నుంచి చూపించడం వల్ల ఈయన బయట తింటడం వల్ల ఆ గ్లాస్లో నుంచి చూసినప్పుడు నాకు ఆ రిఫ్లెక్షన్లో నాకు కనిపించలేదు ఎగ్ అనేది. సో నాకు తెలీదు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే 3 eggs ఉన్నాయి. తనుజ గారిని అడిగితే అవును ఆవిడ ఒక ఎగ్ తీసుకున్నారని చెప్పారు. సో తనుజ గారి వల్లే నాకు తెలిసింది అని భరణి గారు చెప్తారు. రాము గారు ఏం చెప్తారు అని అంటే ఈ సంజన గారే నాకు చెప్పారు కాబట్టి నాకు అలా తెలుసు అని రాము గారు చెప్తారనమాట. సో రాము గారు చెప్పేది ఏంటిది అంటే ఆవిడ నన్ను మీరు లాయల్గానే ఉన్నారు కదా అనేసరికి నేను ఏది బయట చెప్పుకోలేకపోయాను అనేది చెప్తారు. సో ఇక్కడ అందరూ ఏంటి తనుజ గారిని తర్వాత సంజన గారు చెప్తారనమాట. యాక్చువల్గా తనుజ గారికి తెలుసు, భరణి గారికి తెలుసు, రాము గారికి తెలుసు అని. సో తనుజ గారు వెంటనే అంటారు నాకెలా తెలుస్తుంది, నాకు తెలీదు అసలు అది ఇది అని అయితే చెప్తారనమాట. అప్పుడు సంజన గారు అంటారు ఎందుకండి ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరాస్లో ఆల్రెడీ బుక్ అయిపోయింటాం ఇంకెందుకు చెప్పేసేయనంటే చెప్తారు. అప్పుడు కూడా తనుజ గారు కంప్లీట్గా ఒప్పుకోరనమాట. దాని మీదనే ఎందుకంటే మీరు ఇరుక్కుంది కాక మమ్మల్ని ఎందుకు ఇరికిపిస్తారు అది ఇది ఇది అయితే చాలా ఎక్కువే మాట్లాడతారు. కానీ లాస్ట్కి మనకి తెలిసింది అంతగా వాళ్ళు వాదిస్తారనమాట మేము కాదని ప్రూవ్ చేసుకోవడానికి. కానీ లాస్ట్కి ఏమవుతుంది అని అంటే ఇంకా అందరూ ఇంక ఒప్పేసుకుంటారు అవును మాకు తెలుసు ఇది ఇలా జరిగింది అని చెప్పి అంతా తెలుస్తుంది. సో ఇలా జరిగినప్పుడు మిగతా సెలబ్రిటీస్లో ఉన్న వాళ్ళందరూ ఏంటిది అని అంటే వాళ్ళకి యాక్చువల్గా మెంటల్ ఎక్కేసింది అనమాట. సో ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అనే విషయం అయితే అర్థమే కాలేదు. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కారణం ఎవరు అని అంటే సంజన గారు. కానీ ఈ గొడవలన్నీ ఇలా జరుగుతున్నప్పుడు ఆవిడ నాకు బాగా కూర్చొని ఆ గొడవల్ని చూసుకుంటూ నవ్వుకుంటూ సైలెంట్గా నాకు ఏదో తినాలనిపించింది తిన్నాను, ఒక గుడ్డే కదా ఏముంది, అది చాలా క్యాజువల్గా లీజర్గా కొట్టేసుకుంటారా నాకెందుకు, నాకు కావాల్సింది నాకు జరిగిపోయింది అనే విధంగా ఆ మెంటాలిటీ అయితే నిజంగా నాకు అస్సలు నచ్చనే లేదు. నెక్స్ట్ ఏంటిది అని అంటే లైక్ నాకేమనిపించింది ఆవిడ ఎందుకు గుడ్డు తీసుకున్నారని నాకు అనిపించింది అంటే యాక్చువల్గా ఆవిడ ఓనర్స్ దగ్గరికి వచ్చి అడుగుతారనమాట నాకు ఒక టీ అయితే ఇప్పించండి అని. వాళ్ళు చెప్తారు అయ్యో లేదండి మేము స్ట్రిక్ట్ రూల్ పెట్టేసుకున్నాము, ఎందుకంటే ముందు జరిగిన గొడవల వల్ల వాళ్ళు స్ట్రిక్ట్ రూల్ పెట్టేసుకుని ఉంటారు. లైక్ ముందు జరిగిన గొడవలు ఏంటిది ముందు ఎపిసోడ్లోనేమో రాము గారు ఫుడ్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో దానివల్ల వీళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అయితే మేము పెట్టేసుకున్నాము, మేము ఎవరికైతే ఫుడ్ ఇట్లాగా టీ అలాంటివి మేమేమి చాయ్ అలాంటివి మేమేమి ఇవ్వాలనుకోవట్లేదు, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లాగా సంథింగ్ రిలేటెడ్ టు మెడికల్ అయితే మేము ఇస్తాము అని అనుకున్నాము అన్నట్టు ఉంటారనమాట. సో ఆవిడ ఇంకా సాంబారు వాళ్ళకు ఆలు ఫ్రై అదే ఇస్తున్నారు అనమాట రోజు ఫుడ్. సో ఆవిడ ఇంకా రోజు అదే తినలేక అక్కడ ఉన్న ఎగ్ తీసుకొని వెళ్ళిపోయాను అని అయితే చెప్తారు. నాకేమనిపించింది అంటే నేను టీ అడిగితే మీరు ఇవ్వలేదు కదా సో మీరు ఇప్పుడు కొట్టుకు చావండి అన్నట్టు నేను ఎగ్ తినేస్తాను అన్నట్టు ఆవిడ ఎగ్ తినేశారు. నేను ఎందుకు ఇంత లీజర్ అండ్ లిబరల్గా ఈ వర్డ్ వాడేశాను ఇక్కడ అని అంటే ఆవిడ నిజంగా ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఉంటే హౌస్ అంతగా హౌస్ ఇన్ ద సెన్స్ హౌస్లో ఉన్న వాళ్ళు అంతగా కొట్టుకుంటుంటే వెళ్ళి అవునండి అది నేనే తీశాను నా వల్ల జరిగిపోయింది సారీ అనే మాట చెప్పినంటే అంత గొడవలకు వెళ్ళిపోయేదే కాదు అసలు. ఆవిడ చెప్పకుండా కూర్చొని ఆనందిస్తున్నారు అని అంటే సో ఓకే మీరు అనుభవించండి అన్నట్టు కావాలని ఆవిడ ప్రతిదీ ఎలా ఉంది అని అంటే ఇది మీరు నన్ను ఎవరైనా హర్ట్ చేస్తారో నేను దానికి డబుల్ ఇచ్చేస్తాను మీకు వెనక్కి అన్నట్టే ఉంది. అది స్పోర్టివ్గానే లేదు అసలు, ఆవిడ స్పోర్టివ్ మెంటాలిటీగానే లేదు అసలు. సో ఆవిడ ఉండడం వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో ప్రెషర్ అట్లనే పోతూ ఉంటుంది అన్నట్టు నాకైతే అనిపించింది అనమాట. సో ఇవాల్టి ఎపిసోడ్లో మొత్తంగా చూసుకుంటే అండ్ ముందున్న ఎపిసోడ్స్లోనూ మనం చూసుకున్నాము అని అంటే సో సంజన గారు కైండ్ ఆఫ్ బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఉన్నంతసేపు బాగా మాట్లాడినప్పుడు ఆవిడని ఎవరైనా హర్ట్ చేశారా, హర్ట్ చేసిన తానే వెంటనే వచ్చేసి ఆవిడకి బ్యాగ్ ఇచ్చేయడము, ఆ బ్యాగ్ ఇచ్చేయడం వల్ల కొంచెం గందరగోళం అయితే అవ్వడము. ఎందుకంటే ఆవిడ బ్యాగ్ ఇవ్వడంలో అది 1-to-1 ఉండదు అనమాట. సో ఆ 1-to-1 టార్గెట్ చేసుకుంటూ 1-to-many అయిపోతుంది. సో ఈ 1-to-1 అంటే ఆవిడ ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని ఏడిపించడానికి ఇంట్లో వాళ్ళందరినీ వాడేసుకుంటారు అనమాట. ఇది 2 రోజులు ఇలాగే కంటిన్యూస్గా చేశారు. ఇది ఆవిడ తెలిసి చేస్తున్నారు.
తప్పు క్షమించేసే అది ఇది అంటున్నారు, కానీ ఆవిడ తెలిసి చేసిందని ఎవరూ తప్పని చెప్పరు. అది కావాలనే చేస్తున్నట్టు, అది ఏదో కావాలనే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి ఆవిడ ఎక్కడో హర్ట్ అయ్యి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్లోనే అది చేస్తున్నట్టే నాకు బాగా అనిపించింది. సో నాకు యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్లో తనుజ గారు ఫేక్ అనే అనిపించారు. ఆవిడ ఏడుస్తున్నా నాకు ఫేక్ అనే అనిపిస్తుంది, మాట్లాడుతున్నా ఫేక్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఫేస్లో ఏదో ఒక కైండ్ ఆఫ్ సంథింగ్ ప్రైడ్ ఆర్ నేను సెలబ్రిటీయో లేకుంటే అది తెలియట్లేదు, ఆవిడ ఫేస్ అనేది కూడా తెలియట్లేదు. బట్ సంథింగ్ షీఈస్ క్యారింగ్ ఆన్ హర్ ఫేస్, అందువల్లనే ఆ ఇరిటేషన్ అయినా వస్తుంది. వీళ్ళు చెప్పేది నేను ఎందుకు వినడం అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఏదైనా సిచ్యువేషన్ కానీ ఆన్సర్ కానీ ఆవిడ కవరప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ చేస్తుంది ఏంటిదని ఆవిడకి అర్థమవుతూనే ఉంటుంది. సో అది కవరప్ చేసుకోవడానికి అటు ఇటు తిప్పి మాట్లాడడం, లాస్ట్లో వచ్చి ఏడ్ చేయడం. అండ్ సంజన గారు అంటారా ఏదో ఒకటి, ఆవిడకి యాక్చువల్గా చేసిన తప్పు ఏంటిది అని అంటే, ఆవిడ చేసిన తప్పు కాదు, బిగ్ బాస్లో హౌస్లో ఉన్న వాళ్ళు చేసిన తప్పు ఏంటిది అని అంటే, ఆవిడని ఏ టీంలో వేయలేదు. ఫస్ట్ ఆవిడని ఏదైనా ఒక టీంలో వేసి ఉంటే మేబీ ఇవన్నీ కొంచెం జరగకుండా ఉండేవేమో అని నాకు అనిపించింది. ఆవిడ ఏ టీంలో లేరు కాబట్టి, ఆవిడ అసలు ఆ ఎపిసోడ్స్లో ఆవిడ కనిపించకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఆవిడ కావాలనే ఇట్లాంటి కంటెంట్ కోసం ఆవిడ కావాలనే చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. ఏదో ఒక దారి వెతుక్కోవడం కోసమే చూస్తున్నారు, అది దొరకగానే అంతే అది చేసేస్తున్నారు. సో ఆ ఎపిసోడ్స్లో ఆవిడ కనిపించేలాగా చేసుకుంటున్నారు. సో ఇదే ఆవిడ ట్రిక్ అని నాకు అనిపించింది. దీన్ని ఇంకా ఎవరు హౌస్లో దీన్ని అనుకుంటారా అనే విషయం అయితే నాకు తెలియదు. నేను చూసినంత వరకు అయితే ఎవరు ఈ మాట ఎత్తలేదు. కానీ బట్ నా కంప్లీట్ పర్స్పెక్టివ్ నేను కరెక్ట్ అని అనుకుంటుంది ఏంటిది అని అంటే, ఆవిడకి ఈ వీక్ అయితే టాస్క్ రాలేదు అన్నప్పుడు అది కొంచెం కనిపించడం ఆన్ స్క్రీన్ అనేది తక్కువైపోతుంది. సో అది కవరప్ చేసుకోవడానికి, దాన్ని మ్యాచ్అప్ చేసుకోవడానికి ఆవిడ ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి అని ఆవిడ ట్రై చేస్తున్నారు. ఆవిడ దాన్ని సక్సీడ్ అవుతూనే ఉన్నారు. ఇది మనీష్ గారు కూడా ఈ పాయింట్ చెప్తారనమాట. లైక్ ఆవిడ దగ్గరే ఉన్నామంటే ఆవిడ కంటెంట్ ఇవ్వడానికి కోసమే చూస్తారు, ఆవిడని కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పి. సో మనీష్ గారు స్ట్రిక్ట్గా అవాయిడ్ చేసుకుంటూనే ఉంటారు ఆవిడని ఈ వన్ల ఎపిసోడ్లో. కానీ మాట్లాడడంలో మిగతా వాళ్ళందరూ అది అర్థం చేసుకోకుండా అట్లా ఇట్లా చేసి ఆవిడ వల్ల కంటెంట్ వచ్చేలాగానే పోతుంది అనమాట. మనం చూసుకుంటే ముందు ఎపిసోడ్లోనూ సంజన గారే కంటెంట్ ఇచ్చారు, ఈ ఎపిసోడ్లోనూ సంజన గారే కంటెంట్ ఇచ్చారు. కానీ ఇది మంచి కంటెంట్ అంటే అది అస్సలు కాదు. ఇది కైండ్ ఆఫ్ నాకు అది ఏ వర్డ్ చెప్పాలని అర్థం కావట్లేదు, కానీ కొంచెం డిస్టర్బింగ్గా ఉంది ఈ కంటెంట్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్. సో అది ఎలా ఉందంటే, ఒక చిన్న అలా ఫైర్ వెలిగించేయడం, అది వెలుగుతున్నప్పుడు మనం కూర్చొని బాగా ఆనందంగా ఉండడం. సో అదైతే కంప్లీట్గా నచ్చలేదు అనమాట నాకు. సో మీకు కూడా ఏమనిపిస్తుందో మీ పర్స్పెక్టివ్లో ఈ రెండు సిచ్యువేషన్స్కి ఇవాళ జరిగిన ఎపిసోడ్లో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా పర్స్పెక్టివ్ మీకు జెన్యూన్ అండ్ కరెక్ట్గా అనిపిస్తుంది అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా రివ్యూ వీడియోస్ని ఫాలో అవ్వండి. Until then, see you guys. Bye.